ఆ, ఇక్కడ మనోజ్ గారంటే మలేషియా వెళ్ళాడు. ఆ ఆ, ఆ, ఏం కావాలి? మనోజ్ గారు కావాలి. ఎందుకు కావాలి? ఓ, మనోజ్ గారు మీరేనా? మీరెలా గుర్తుపట్టారు? కాస్త ఉంటుందని ఎవరో చెప్పగా విన్నాను. కాస్త ఏముంటుంది? క్షమించాలి, నేను వచ్చిన పనే మర్చిపోయాను సుమా. ఏంటిది? హోమ భస్మం నాయనా, విభూది. అవునా? ఇది తీసుకుని డబ్బులు ఇవ్వాలా? నేనేమను. నేను అమ్మడానికి రాలేదు నాయనా. మరి ఇది శ్రీ ధన్వంతరి హోమంలో భస్మం. ఈ భస్మాన్ని ధారణ చేస్తే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు నివారించబడి దేహం వజ్రంలా మారుతుంది నాయనా. కానీ నాకెందుకు తెచ్చిచ్చారు? ఇది మీకే ఇమ్మన్నారు గనక. ఎవరిమ్మన్నారు? మీ పేరున శ్రీ ధన్వంతరి హోమం జరిపించిన ఆవిడ. ఆవిడెవరు? మీ ఆవిడే. రోహిణినా? అవునాయన, సకల దోషాలు తొలగిపోవాలని, సమస్త గ్రహబాధలు నివారణ కావాలని, మీకు మానసిక ప్రశాంతత కలగాలని ఈ హోమం జరిపించారు. ఓం సకల సన్మంగళాని భవంతు. ఇదెప్పుడు జరిగింది? మీకు చూపు పోయినప్పుడు జరిగింది. ఆవిడ ఆలయానికి వచ్చి మీ పరిస్థితి వివరించి పరిహారం అడిగారు. ఈ రోజు మంచి రోజు గనక ఇవాళ ఆ హోమం జరిపించారు. అటువంటి భార్య లభించడం మీ పూర్వజన్మ సుకృతం సుమా. ఆ విభూతి ధరించండి నాయనా. వెళ్ళొస్తాను. హలో అమ్మా, మీరు చెప్పినట్టే మీ వారికి విభూది ఇచ్చి వస్తున్నారు. ఏమన్నారు? ఎందుకని అడిగారా? మీరేం చెప్పారు? మీరు హోమం జరిపించినట్టు చెప్పి మిమ్మల్ని కాస్త పొగిడానమ్మా. ఆయన మొహంలో ఆనందం కనిపించిందా? ఆశ్చర్యంగా అనిపించిందమ్మా. ఆ ఆశ్చర్యమే ఆనందంగా మారుతుందిలేండి. థ్యాంక్స్ పంతులు గారు. మంచిదమ్మా, ఉంటాను. కనీసం నా ప్రేమనైనా అర్థం చేసుకుంటే నా మీద ద్వేషం తగ్గుతుందేమో. ఏంటింత ఆలస్యం? మీరేమైనా మలేషియా నుంచి నడిచి వస్తున్నారా? షోరూమ్ పబ్లిసిటీ పని మీదే వెళ్ళొచ్చాను సార్. పబ్లిసిటీనా? నేనేం చెప్పలేదే సార్. మీరు ఎందుకు చెప్తారు సార్? అసలు ఎప్పుడైనా సేల్స్ పెంచడం ఎలా అనేది ఆలోచించారా? ఏంటి? మేడం ఆలోచించారు సార్. పాంప్లెట్స్ ప్రింట్ చేయించి అందరికీ పంచమని రోహిణి మేడం మమ్మల్ని పంపించారు. ఈరోజు ఒక ఏరియా కవర్ చేసాం. రెస్పాన్స్ బాగానే ఉంది. చాలా మంది వస్తామని చెప్పారు. మేడం ఐడియా పనిచేసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? వారం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది సార్. మీరు అసలు పట్టించుకోవడం లేదు కదా సార్. ఇదిగోండి చూడండి. ఏంటో అయినా రోహిణి, నువ్వా? అంటే గుర్తుపట్టలేనంత ఘోరంగా ఉన్నానా? నువ్వు వంటగది వైపు రావు కదా. రావాల్సి వచ్చింది. ఎందుకు? కొత్తగా ఈ అలవాట్లేంటి? ఇక నుంచి నా తిండి నేనే వండుకోవాలంట అత్తయ్య చెప్పారు. అయ్యయ్యో, నీకు వంట చేయడం కూడా రాదు కదా. నేర్చుకుంటాను, తప్పదు కదా. అది ఉప్పు కాదు, పంచదార. ఇదిగో తీసుకో.
ఏదంటూ ఎలా గుర్తుపట్టాలి? డబ్బాల మీద రాసి పెట్టొచ్చు కదా. నీకు వంట చేయాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. నాకు అవసరం ఎప్పుడూ రాలేదు. కాలం కలిసి రాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాల్సిందే. పర్లేదు, నిజంగానే మారుతోంది. మీనా, ఏంటిదో మాడిన వాసన వస్తుంది. రోహిణి వంట చేసుకుంటోంది. రోహిణియా వంట? వాట్ అ మిరాకిల్. ఇట్స్ 8th వండర్ యునో. రొట్టె విరిగి నేతిలో పడుతుందనుకుంది. పాపం వచ్చి వంటగదిలో పడిందా? మరీ అంత వెటకారం చెయ్యకు శృతి. ఫ్యాక్టే కదా. అప్పుడప్పుడు నాకు నీ విషయంలో అనుమానం వచ్చేది. ఏదో ఒక రోజు నీకు ఈ పరిస్థితి వస్తుందని నేను అప్పుడే గెస్ చేశాను. పాపం హోమ్ మినిస్టర్ పోస్ట్ పోయి కిచెన్ డిపార్ట్మెంట్ కి డిమోట్ చేశారా ఆంటీ నిన్ను? ఫోన్లే శృతి, జరిగిందని జరిగిపోయింది కదా, వదిలేసేయ్. పర్లేదులే మీనా, మనం కో సిస్టర్స్ కదా, మనసు విప్పి మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడడం అంటే మనసులోదంతా బయటికి చెప్పడమా? అంతే కదా మరి. నీ టైం బాగున్నప్పుడు నీ కళ్ళు ఆ ఆకాశంలో ఉండేవి. ఆంటీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారు. పాపం మీ పనులన్నీ మీనా చేసేది. మీనా కాఫీ తీసుకురా, మీనా వంట అయిందా, మీనా అంట్లు తోమావా, మీనా బట్టలు ఉతికావా? ఆంటీ నోట్ నుంచి ఇవే వినేదాన్ని. ఇక నుంచి నీ పేరు వింటామేమో. నేను చేస్తానులే శృతి. ఏ పని చేయకూడదని నేనెప్పుడూ అనుకోను. అది నాకు అసలు భారమే కాదు. పాపం రోహిణి బాధపడుతోంది, తన్నేమి అనకు. నేను అన్నా అనకపోయినా జరిగేది జరగక మానదుగా. దీన్నే తలరాతానంటారు. లేకపోతే అందరం ఒకే పెళ్లికి వెళ్ళడం ఏంటి? ట్రిపుల్ రైడింగ్ చేసేవాళ్ళు నేరుగా వచ్చి ట్రాఫిక్ పోలీస్ కి దొరికిపోయినట్టు మేకమామ వచ్చి మీకే దొరికిపోయాడు. పాపం ఫైట్, దాన్నెవ్వరూ మార్చలేరు. శృతి, ఇంకా చాలు. నేను వంట మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నేనొక్కదాన్నే మాట్లాడుతుంటేనే నువ్వు ఫోకస్ చేయలేకపోతున్నానంటున్నావే. మీనా రోజు ఇంట్లో అందరికీ సమాధానం చెప్తూ వంటలన్నీ పూర్తి చేసేది. ఇప్పటికైనా మీనా పడ్డ కష్టం ఒప్పుకుంటావా? నువ్వొకటి గమనించావా మీనా? ఇప్పటి వరకు రోహిణి చేసిన తప్పులన్నీ మీ వల్లే బయటపడ్డాయి. కల్పన ఇచ్చిన డబ్బుల విషయం కూడా బాలునే బయట పెట్టాడు కదా. ఎప్పుడు రోహిణి దొరుకుతుందా, ఎలా ఇరికిద్దామా, ఇంట్లో ఎప్పుడు డైనింగ్ టేబుల్ కోటు పెడతామా, ఇదే ధ్యాసున్న వాళ్ళకి అలాగే కనిపిస్తుంటాయి. మాకంత సరదా లేదులే రోహిణి. నువ్వు చేసినవే బయటపడ్డాయి తప్ప మేమేమి కల్పించి చెప్పలేదు కదా. కల్పన కూడా తనే వచ్చి ఆయన కారెక్కింది కాబట్టే ఆ డబ్బుల విషయం అయినా బయటపడింది. లేకపోతే ఆ డబ్బులు ఇప్పటికీ కల్పన తీసుకుని పారిపోయిందనే అనుకునేవాళ్లంగా. ఇక నుంచైనా నీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయి రోహిణి. అందరం సంతోషంగా ఉందాం. మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, మటన్ కొట్టు మాణిక్యోని మలేషియా మావయ్య అని పరిచయం చేసావు చూడు, అది హైలైట్ స్క్రిప్ట్ లో. ఈ స్క్రిప్ట్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ నువ్వేనా? ఇలాంటి ట్విస్ట్లతో మంచి సీరియల్ తీస్తే టాప్ లో ఉంటుంది తెలుసా. టైటిల్ ఏంటో చెప్పనా? మలేషియా కోడలు. ఎలా ఉంది? ప్లీజ్ స్టాప్ ఇట్ శృతి, ఇప్పటికే చాలా మాట్లాడావు. పోనీ ఇంకో 2 మాటలు మాట్లాడేసి ముగించేస్తాను. వదిలేసే శృతి. అబ్బా లేదు మీనా, ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. రోహిణి, ఇది నీకే చెప్తున్నాను. నువ్వు చెప్తున్న కథలు ఇవి మాత్రమే అని నాకైతే అనిపించడం లేదు. మాలు ఆల్రెడీ అనుమానం ఎక్స్ప్రెస్ చేశాడు. మలేషియా మ్యాటర్ మాత్రమే కాదు, నువ్వు ఇంకేదో దాస్తున్నావు. అంతేకాదు, నీ విషయాలన్నీ మనోజ్కి ముందే తెలుసు అన్నాడు కదా, అది కూడా అబద్ధమే. అంతే కదా? అంటే అది తెలియకుండా తెలుసని ఎందుకు చెప్తాడు? అత్తయ్య నిన్ను చంపేస్తుందేమోనని భయపడి అలా చెప్పారేమో అని ఆయన అంటున్నాడు.
అది నిజమో కాదో నీకే తెలియాలి. నువ్వు ఎంత లక్కీయో తెలుసా? టైంకి ఊరు నుంచి బామ్మగారు రాకపోయి ఉంటే ఆంటీ నీతో వెస్టర్న్ క్లాసికల్ డాన్స్ తో పాటు నాగిని డాన్స్ కూడా చేయించేవారు. ఛాన్స్ దొరికింది కదా అని చాలా మాట్లాడుతున్నావు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. మ్మ్హ్మ్. ఏంటి శృతి అలా మాట్లాడతావు? పాపం బాధపడుతుందేమో. నేను కావాలని రెచ్చగొట్టాను. నేనిన్ను అంటున్నా తనెందుకు తిరిగి మాట్లాడలేదో తెలుసా? ఫ్లోలో తను దాచిన ఆ నిజం కూడా బయటపడుతుందోనని భయం. ఆయన కూడా ఇదే అంటున్నారు. ఏంటా నిజం? వెయిట్ చేద్దాం, అన్నీ బయటకొస్తాయి. అప్పుడు మలేషియా కోడల్ సీరియల్ క్లైమాక్స్ ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ రోజు నా పుట్టినరోజు. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రమ్మన్నాడు. తను ఇంకా రాలేదేంటి? ఇంకెంతసేపు ఎదురు చూడాలి? త్వరగా రావయ్యా స్వామి. నిన్ను కాదు, అరుణ్ణి త్వరగా పంపించు. మళ్ళీ ఇంతసేపు ఎక్కడికెళ్ళావి అంటే అమ్మకి సమాధానం చెప్పలేను. మీ అల్లుడిని కలవడానికి వెళ్ళానని చెప్పండి. అరుణ్ గారు, మీరా? ఇదే నోటితో శ్రీవారు అని పిలిచే రోజు ఎప్పుడు వస్తుందో. నేనింకా ఎస్ చెప్పకుండానే మీ పాటికి మీరు ఫిక్స్ అయిపోయారా? గుళ్ళో నా కోసం ఎదురు చూసే ఇదే మనిషి ఏదో ఒకరోజు నా ఇంట్లో దీపం పెట్టి నా కోసం ఎదురు చూడాలని ఆశపడ్డంలో తప్పులేదుగా. చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు మరింత గొప్ప స్థాయికి వెళ్ళాలి. మీరు మరింత ఆనందంగా ఉండాలి. అదంతా జరగాలి అంటే మీరు నా జీవితంలో ఉండాలి. ఇప్పుడు నాకు మీరు బర్త్డే విషయం చెప్పడం ముఖ్యం కాదు, నా ప్రేమని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. అదే నాకు నిజమైన బర్త్డే. యాక్సెప్ట్ చేయలేరా? అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ జన్మకి మీ ప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటాను. సారీ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఫోర్స్ చేసి మీ ప్రేమను పొందాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇంకెప్పుడు మీకు కనిపించను. మీరంటే నాకు ఇష్టమే. ఏమన్నారు? ఒకసారి చెప్పాగా. ఇంకోసారి వినాలనుంది. మీరంటే నాకు ఇష్టమే. యాహూ! Yes, yes, yes. నేను పోలీసుని అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదండి. మనం ప్రేమిస్తున్న అమ్మాయి మనల్ని తిరిగి ప్రేమిస్తుందంటే అంతకంటే ఆనందం ఈ జన్మకి ఇంకేం ఉండదేమో. మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి కారణాలేం లేవు. మీరు మంచివారు. మీ అమ్మని చాలా బాగా చూసుకుంటారు. డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉంటారు. నిజాయితీగానూ ఉంటారు. మీకన్నీ మంచి క్వాలిటీసే ఉన్నాయి. కానీనా? మళ్ళీ కానీ ఏంటండి? ఈ ఇష్టం ప్రేమ కాదా అని ఇప్పుడే చెప్పలేకపోతున్నాను. అంటే ఇష్టం వేరు, ప్రేమ వేరా? అవును. ఒక మనిషి మీద మనకున్న మంచి అభిప్రాయం తనని ఇష్టపడేలా చేస్తుంది. అదే మనిషితో జీవితం పంచుకోవాలనిపించినప్పుడు ప్రేమ కలుగుతుంది. ఇదేం ట్విస్ట్ అండి? నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేంటి అభ్యంతరం తెలుసుకోవచ్చా? ప్రేమ అంటే అది ఇద్దరి అభిప్రాయం మాత్రమే. పెళ్ళనేది 2 కుటుంబాల అభిప్రాయాలు కలవాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమంటారో అన్న భయం కూడా ఉంది. ఏమంటారు? మనమేం తప్పు చేయట్లేదు కదా. కానీ ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు కదా. నాకు మా నాన్న కూడా లేరు. అన్నీ అమ్మ అక్కే చూసుకోవాలి. నో ప్రాబ్లం, అందరినీ ఒప్పిద్దాం. నాకేం తక్కువ? అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఏమనుకోకండి. ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పాలన్నా నాకింకొంచెం టైం కావాలి. పోన్లేండి, కనీసం మీకైనా నచ్చాను కదా. ఇదే బర్త్డే గిఫ్ట్ అనుకుంటాను. ఖచ్చితంగా ఎప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. మీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను.
నిజమయ్యే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. సరే ఇక నేను వెళ్తాను ఎక్కడికి? మా ఇంటికి. నేను పిలిచినందుకు వచ్చారు కాబట్టి నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి కదా. అదే న్యాయం కదా. ఇక్కడే ఉంటే ఏం చేయను? మీ పేరు మీద అచ్చం చేయించనా? లేదు 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 లేదు, మీకు చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. బయటికి వెళ్దామా? బయటకా? నో అనకండి. అయ్యో వద్దండి. నో అనకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. అయ్యో మీరలా రిక్వెస్ట్ చేయకండి, నాకు జాలేస్తుంది. వస్తానని చెప్పొచ్చు కదా. రాకపోతే వదిలేలా లేరుగా. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే త్వరగా వచ్చేయాలి. అలాగే, థ్యాంక్ యూ. రండి వెళ్దాం. మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గురించి ఆలోచించి మేడం గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, మేడం మీకు భార్యగా దొరకడం మీ అదృష్టం సార్. మీకు మానసిక ప్రశాంతత కలగాలని ఈ హోమం జరిపించారు. అటువంటి భార్య లభించడం మీ పూర్వజన్మ సుకృతం సుమా. నా గురించి ఆలోచిస్తున్నాడేమో. మనోజ్, మనోజ్, నేను నీకోసమే వచ్చాను మనోజ్. నా కోసమే పుట్టావని నిన్ను ప్రేమించినప్పుడే అనుకున్నాను, కానీ నువ్వేం చేశావు? సారీ, నేను అసలు మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ నా ప్రమేయం లేకుండానే మాట్లాడాల్సి వచ్చింది. మనోజ్, నా మనసును ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నేను నిజంగా నీ కోసమే పుట్టాను, నీ కోసమే బతుకుతున్నాను మనోజ్. రే మనోజ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? మేడ మీద పడుకోవడానికి. రూమ్ లో ఉండొద్దని అదేమన్నా నిన్ను గంటేసిందా? తను కూడా వచ్చి నాతో పాటు బెడ్ మీద పడుకుంటానంటుంది. తంతే కిందకొచ్చి పడుతుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మగాడివి, ఎక్కడైనా నీదే పై చేయి అవ్వాలి. దానికంటే ఒక అడుగు ఎత్తులోనే ఉండాలి, అర్థమైందా? ఎక్కడో బయట నుంచి వచ్చిన దాన్ని లోపల పడుకోబెట్టి నువ్వెందుకు బయట పడుకోవాలి? దోమలతో ఎందుకు కుట్టించుకోవాలి? ఇన్ని రోజులు ఎవరెలా పోయినా పర్లేదు, నా కోడలు బాగుంటే చాలన్నావు. అది నిజంగానే మలేషియాలో మహారాణిలా బతికొచ్చిందేమో, వస్తువులు బాగోలేకపోతే తట్టుకోలేదేమో అని పిచ్చి భ్రమలో దాన్ని నెత్తిన పెట్టుకున్నాను. అది చెత్త కుప్పల పక్కన బ్రతికొచ్చింది అని తెలిసిందిగా, కింద పడుకుంటుందిలే. రే మనోజ్, నువ్వు వెళ్ళి నీ మంచం మీద పడుకోరా. అదేమైనా అంటే నేను చూసుకుంటాను. వెళ్ళు. దీన్నే డివైడ్ అండ్ రూల్ అంటారు తెలుసా? ఏంటి? ఓ, నీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా? నీకు అర్థమవుతుందా? యా, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఒడ్డున్న పట్ట చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటావు. చేపావతి. చేపావత నచ్చలేదా? అయితే చపాతి. రే, ఏయ్, డోంట్ మిస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ద ఫైర్.
ఏమైంది వీడికి హ్మ్. నేను ఈ రూమ్లో పడుకోవాలంటే నువ్వు నా పక్కన పడుకోకూడదు. ఇది నీ మాట మీ అమ్మ మాట అర్థమైంది మనోజ్. నేను నిండు నూరేళ్ల సావాసం అనుకున్నాను, కానీ నీ పక్కన పడుకునే హక్కు కూడా నాకు లేదని మీరు నిర్ణయం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? శృతి చెప్పిన ఫంక్షన్ కి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. ఎంత తీసుకున్నావు? 25,000. ఇవో. చూపించమన్నానా? అయ్యయ్యో, పోలీసులు దొంగల దగ్గర వెతికినట్టు వెతుకుతున్నారండి. డబ్బులు అకౌంట్లో పడగానే చెప్పు, వెళ్ళి తెచ్చుకుంటాను. ఇవాళ నువ్వు బస్లోనే వచ్చావా? మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా?